కాక్లియర్ ఇంప్లాంట్స్ అని వింటూ ఉంటాము రెగ్యులర్గా. బట్ అవి ఎవరు యూస్ చేస్తారు, ఎందుకు యూస్ చేస్తారు అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఎవరికి తెలియదు. బేసిక్గా ఏంటి అని అంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో అది ఎవరికి వాడతారంటే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే 80% కానివ్వండి, 80% కంటే ఎక్కువ హియరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. సో జనరల్గా ఏంటి అంటే హియరింగ్ అసెస్మెంట్ ఎప్పుడైతే వినికిడి పరీక్షలు చేయిస్తామో పేషెంట్ కి, వాళ్ళలో 80% కంటే ఎక్కువ ప్రాబ్లం ఉంటాయి. కొంతమందికి 80 ఉండొచ్చు, 90 ఉండొచ్చు, 100% లాస్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడైతే నార్మల్ హియరింగ్ ఎయిడ్స్ అంటాం, చెవి మిషన్లు ఉంటాయి. సో ఆ చెవి మిషన్ అసలు ఏం వినపడట్లేదు, దాంతో నాకు ఉపయోగం లేదంతా అన్నప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్. ఓకే, ఆ చెవిటి మిషన్ తో కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు సంథింగ్ లైక్ మనకు స్పెక్స్ పెట్టుకుంటాను, ఎప్పుడైనా మైనర్ ప్రాబ్లం ఉందనుకోండి అద్దాలు పెట్టుకుంటాము, అద్దాలు పెట్టుకుంటే క్లియర్ కనిపిస్తుంది. అదే బ్లైండ్ ఉంటారు, బ్లైండ్ కి మనం అద్దాలు పెట్టినా పని కనిపించదు కదా. సో అలాంటప్పుడు ఏదైనా సర్జికల్ గా చేస్తాం. సేమ్ వే హియరింగ్ ప్రాబ్లం తక్కువ ఉందనుకోండి, అరౌండ్ 40%, 50%, 60% ప్రాబ్లం ఉందనుకోండి, నార్మల్ హియరింగ్ ఎయిడ్స్ మంచిగా పనిచేస్తుంది. అదే 80% ఆర్ 90% ప్రాబ్లం ఉన్నప్పుడు సౌండ్స్ వినిపిస్తుంది కానీ క్లారిటీ ఉండదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ మీకు వినపడుతుంది, కానీ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే సౌండ్స్ వినిపిస్తాయి కానీ క్లారిటీ ఉండదు. సో అలాంటి కండిషన్స్ లో హియరింగ్ ఎయిడ్స్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. సో అలాంటి కండిషన్స్ లో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది క్లారిటీగా వినపడడానికి ఉపయోగపడుతుంది.